వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు. నువ్వు పని చేయాలి. ఏంటి? నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి. ఎందుకు అడుగు. నువ్వు ఎందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి. ఏది ఇంకోసారి అడుగు. నువ్వు ఎందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికే వచ్చాను. అయితే వెళ్ళి చదువుకో. అదొక ట్రిక్, మ్యాజిక్. చూసుకోండు, చూడు 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 చూడు. మీరు మ్యాజిక్ అంకులా? నేనెవరో తెలీదా? తెలుసు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారుగా. ఎవరు బాబు నువ్వు? అక్క అక్క. అయ్యో ఎవరు తమ్ముడు ఇది? నడు రోడ్లో కాళ్ళ మీద పడ్డా. లే లే లే. నన్ను ఆశీర్వదించంటే నేను పైకి లేవను. ముందు లే తమ్ముడు లే. ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా? సరే చల్లగా ఉండు, నా మాట వినిలే, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అది ఇవ్వండి, నేను తీసుకొస్తాను. వద్దు వదిలే. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇవ్వండి. రండి పోదాం. రండి రండి. నాన్న, శిల్పాన్ని కలిసినప్పటి నుంచి మామూలు విషయాలు కూడా అద్భుతంలా అనిపిస్తున్నాయి నాన్న. నేను చెప్పుళ్ళా, కానీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది తెలుసా నాన్న? ఆ పిల్ల చెప్తుంది ఏంటి దాని వయసు? తనలో నాకు అదే నచ్చింది. నువ్వు వయసుకు వచ్చా? తర్వాత ఏం చేయమంటావు నాన్న? పెదవితో పెదవి కలుపు. బాగుండదు నాన్న, ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం, అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి? ఓరి పనికి మాలిన ఎదవా, పెదవి పెదవి కలిసే మాటలు చెప్పు. అబద్ధం అబద్ధం. పెదవులు కలుస్తావులా? నువ్వు అబద్ధం చెప్పు. వయసుకి అబద్ధం అందనరా. ప్రాణ విత్త మానభంగమందు బొంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు. ఆహా, నువ్వు సామాన్యుడివి కాదు. ఏదో కొంచెం. చెప్పాను కదా, నీ ప్రేమే అబద్ధం అనుకోబాక. ప్రేమలో అదొక భాగం. నా పేరు నిలబెడతారా ఈ బుల్లెబ్బాయి? ఎందుకు ఏడుస్తున్నారు సార్? ఒక చిన్న గ్రామంలో పుట్టానండి. ఒకడు తుమ్మితే ఊరంతా వినబడుతుంది. వాడెవడో కాదు, మా నాన్న పెద్ద దుర్మార్గుడు. చెప్పు తీసుకోవటాలండి. ఏదో అబద్ధం చెప్పంటే నా మీద ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఉడతలు పట్టే నా కొడుకు. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏ తండ్రన్నా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? అవును. కానీ ఇతను పింజాడి కదా. 582 మాటలు వచ్చినాయి. 500లో మిగిలిన 18 మాటలేవిరా. 18 మాటలేవిరా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ బడవ రాజకీయాలు. 18 మార్కులు వదిలేస్తే అది 18 ర్యాంక్ అనే కదరా. 18. నాన్న, మీరు చదువుకుని ఉంటే తెలుసు. నేను చదువుకోలేదని కదా నిన్ను చదివిస్తున్నాను. నన్ను ఎత్తుకుడుతా. మీ పేరేంటో ఇంకా చెప్పలేదేంటి? చాలు వినాయక. అదేం పేరు? మా నాన్నకి లెక్కకు మించిన పిల్లలు. అందరికీ వినాయకుడి పేర్లే. వినాయక, విఘ్నేశ్వర, గణేష్, గణపతి, లంబోదర, ఏకదంత, గజానన. ఇప్పుడు నేను. అయ్యో, అంతమంది పిల్లలా? అందుకనే నాకు పేరు పెట్టేటప్పుడు చాలు వినాయక అని పెట్టారు. తర్వాత బాలు అని నేనే మార్చుకున్నాను అనుకోండి. చాలు వినాయక అని పేరు పెడితే చాలా. అంతటితో ఆగలా వద్దా? ఏం చేశారు?
నా తర్వాత ఇంకో తమ్ముడిని కన్నారు వాళ్ళు. అతనికి ఏం పేరు పెట్టారు? తట్టుకోలేని వినాయక. పేరా ఇది? అవునండి, పేరే తట్టుకోలేని వినాయక. ఎలా తట్టుకుంటుంది మా కుటుంబం? కుక్క చావు చచ్చి 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 పైకి వచ్చానండి. జీవితం అంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మంచి కుటుంబంలో పుట్టాను, బాగా పెంచారు. కానీ ఇప్పుడు ఏమైంది? 50% తగ్గింపుతో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది? చాలా కష్టాలు అనుభవిస్తున్నాను సార్. షార్ట్ కట్ లో చెప్పాలంటే చెత్త మొగుడు. మొగుడా? మీకా? అయ్యో, ఇదెక్కడ ట్విస్ట్ రా బుద్ధుడా. పొర పొర దుల్లపోతా. ఇప్పుడు ఏం చేయమంటారు? తాళి ఏదని అడుగు. తాళిని చూపిస్తే? మొగుడేడని అడుగు. మొగుడిని చూపిస్తే? మీ గొడవ ఏందని అడుగు. పొర ఎదవా, ప్రశ్న మీద ప్రశ్న వేసి ప్రాణం దియ్యే, నిజమేందో బయటికి దియ్యే. ఏంటండి ఇలా అబద్ధాలు చెప్తారు? ఏం చెప్పాను? పెళ్ళయిందని చెప్పారు, మెల్లో చూస్తే తాళి లేదు. తెంచి పారేశాను. ఆ? ఆగండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? ఎన్ని సమస్యలున్నా కానీ మొగుడు కట్టిన తాళిని అలా తెంచి వేసేస్తారా? సెంటిమెంటల్ గా తప్పనిపిలే. మిస్టర్, విడాకులైన అమ్మాయికి తాళెందుకు? ఆ? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఏమండి, మీ మధ్య ఎన్ని గొడవలైనా కానీ కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సింది మీ ఆయనతో. ఇలా విడాకుల వరకు పోవాల్సిన అవసరం ఉందా అండి? చచ్చిపోయిన వాడితో ఇంకా కాంప్రమైజ్ ఏంటి? ఆ? నేను విడాకులైన విధవని. ఆ? సంజయ్, మీరు సరే అన్నారంటే నేను మీకు ఒక కొత్త జీవితం ఇద్దామని డిసైడ్ అయింది. అది నిర్ణయించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు మీ పని చూసుకోండి. అక్క, ఏమిటిది? మార్కెట్ వైపు నుంచి వస్తుంటే టమాటాలు తలతల్లాడుతున్నాయి. 2 కిలోలు తీసుకొచ్చా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంట్లో ఇంతమంది పన్నాళ్ళని పెట్టుకుని ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు చూడు. నిజంగా నువ్వు సూపర్ అక్క. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ బుగ్గ మీద సొట్ట పడుతుంది, అది ఫస్ట్ క్లాసే. ఆ, ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు రాత్రి అంతా నిద్ర లేదక్క. అయ్యో, ఏమిటి అంత గొప్ప న్యూస్? నీ మీద నాకు చాలా కోపంగా ఉందక్క. ఇంట్లో ఒక యంగ్ విడోని పెట్టుకుని ఎలా మీరందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు? ఏమిటి విడోనా? అయ్యో, ఎవరది? ఇంకెవరు, మీ ఆడపడుచు శిల్ప. నాన్ సెన్స్. తను విడో అని ఎవరు చెప్పారు? తనే చెప్పింది. దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసా? ఫోన్లే, వినడానికి హాయిగా ఉంది. వచ్చింది, నువ్వే అడుగు. ఏవే పిచ్చిమాలోకమా, అబద్ధం చెప్పడానికి ఓ హద్దంటూ లేదా? వీడు నా వెంట పడి ప్రాణాలు తీస్తున్నాడు, అందుకే అలా చెప్పాను. అందుకని ఇప్పుడు తిట్టకండి పాపం. తిట్టకుండా ముద్దెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకోవడానికి నేను ఉన్నాగా. అబద్ధాలు కోరు. ఏవే, అబద్ధం చెప్పడానికి నీకు హద్దు పద్దు లేదా? ఏ ఆడపిల్లైనా ఇలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడుతుందా? నీకేమన్నా మతిగాని పోయిందేమిటే? బుద్ధి లేందానా అని. సారీ అండి. మీ వదిన దగ్గర ఇరికిచ్చానని కోప్పడకండి. అయినా మీరు చీటికి మాటికి అబద్ధం చెప్తారేంటండి? ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు భలే అందంగా ఉన్నా. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మాత్రం నిజమని ఎలా నమ్మావు? వ్యక్తిగతంగా జీవితంలో సాధించాలనుకున్న నెలకు ప్రేమ గాని పెళ్లి గాని స్పీడ్ బ్రేకర్ లాంటివి. ఐఏఎస్ చదవాలని, ఏదైనా పెద్ద పోస్టులకు రావాలని, ప్రజలకు సేవ చేయాలని, సంగీతంలో పేరు సంపాదించాలని, ప్రపంచ గుర్తింపు పొందిన రచయిత్రి కావాలని ఎన్నో కోరికలుండేవి. అవన్నీ ఓ కలలా నాలోనే కరిగిపోయాయి. కారణం నా లవ్ మ్యారేజ్. అందుకని పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు, కానీ జీవితంలో తిరిగి చూసుకుంటే
నేనేమీ సాధించలేకపోయానన్న బాధే మనసును తొలి చేస్తుంది. ఏదో నీతో చెప్పాలనిపించింది, అంతే. బలవంతం చేయటం లేదు. ఐ హేట్ లవ్ అండ్ మ్యారేజ్. అంటే నువ్వు బ్యాచిలర్ గానే మిగిలిపోతావా? వదినా, ఎంతో మంది స్త్రీలు పైకి ఎదగకపోవడానికి కారణం ఈ లవ్ మ్యారేజే. లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్సే ఎంతో మంది స్త్రీలని విజయం వైపు నడిపించాయి. ఈ సబ్జెక్టే వద్దు వదినా. లైఫ్ లో కిరణ్ బేడిలా అవ్వాలి, సంజే. ఐఏఎస్ పాస్ అవ్వాలి, సంజే. ఆ ఒక్క లక్ష్యంతోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, సంజే. అంతేగాని ఈ లవ్ గివ్వు మన ఒంటికి సరిపడదు. అవును, నేను కూడా ఇలా చెప్పిందాన్నే. మీ అన్నయ్య అమాయకపు చిరునవ్వు చూసి ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఇలా అవస్థలు పడుతున్నాను. మిత్రమా, నేను గుర్తున్నానా? తెలుగువాడి చేత దెబ్బలు తిన్న తెలుగువాణ్ణి. సరే, ఈ రోజు నుంచి మనం ఇద్దరు మిత్రులం. నా పేరు జీసస్ నాయుడు, జీసస్ నాయుడు. ఫ్లవర్ సెల్లర్. పువ్వుల కొట్టుకి ప్రకటనలు ఎందుకు? ఈ రోజు లవర్స్ డే. అటు చూడు, గొడుగులు, గొడుగుల్లో లవర్స్. గొడుగులతో మన కళ్ళు మూసేస్తున్నారు. ప్రేమికుల రోజొస్తే మన పంట పండినట్టే. లోకంలోని యువతీ యువకులందరికీ దేవుడు ఒకే ఒక్కడు, అతడే కాముడు అనబడే మన్మధుడు. కరెక్టా? హాయ్. ఎందుకు అబ్బాయి నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? వినాయక, నేనేం చేశానండి? మీలో ఉన్న ప్రేమే మిమ్మల్ని టార్చర్ పెడుతోంది. ప్రేమ లేదు, చీమ లేదు, సంజే. అసలు నీకేం కావాలి? నేను కోరుకున్నదల్లా నాకు మీరు ఇవ్వలేరు. మీరు ఏదైతే ఇవ్వగలరో అదే నేను కోరుతున్నాను. దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్. 15 రోజుల నుంచి ఇదే చెప్తున్నావు. మీరు మాత్రం తక్కువ. నాకు ప్రేమతో పని లేదు, ప్రేమ మీద నమ్మకం లేదు, పెళ్ళంటే ఇష్టం లేదు, నువ్వు నా వెంట పడ్డాలో అర్థం లేదు, సంజే. ఇదే జవాబు 15 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారుగా. ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కట్లేదుగా. బుర్రకేది ఎక్కదండి ప్రేమలో పడిన అలాంటి జీవికి. హలో మేడం, జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా చెయ్యందించాలి, లేదా వచ్చిన జీవితం టాటా చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేమ ఒకటే జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు చెప్పింది కరెక్ట్, సంజే. ఇంకో 2 మాటలు చెప్పుకుని ప్లేస్ మారుతామండి. హలో, అయ్యో పెట్టేస్తున్నారుగా. సరే గాని ముందు దీని సంగతి చూడండి కొంచెం. ఏంటి లవ్ లెటరా? లవ్ లెటర్లు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి. ఈ రోజుల అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్లు బయోడేటాలు అడుగుతున్నారు. ఇదిగో చూడండి. బాలు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాలో ఒక అన్వేషణ ఉంది, నన్ను నేనే వెతుక్కుంటున్నాను. ఏ తప్పిపోయారా? నేను అన్వేషించినా? నాకంటూ ఐడెంటిటీ కావాలి, అంతవరకు నేను. అంతవరకు ఇది చూడండి ప్లీజ్. ముందు వైపు ఫోటో, వెనుక వైపు బయోడేటా. మొహానికి గడ్డం మీసం అయితే లేదు, కావాలంటే పెంచేస్తాను. హెయిర్ స్టైల్ నచ్చలేదనుకోండి గుండు కొట్టిచ్చేస్తా. వేసుకున్న జీన్స్ ప్యాంట్ చిరువులు నచ్చలేదంటే మన్మధుడు వాడి పని వాడు చేయడం మొదలెట్టాడు. చూసారుగా, పసుపు కుంకుమలు కూడా పూసి పెట్టాను. వాటిని చూసైనా కనికరించండి. వినాయక, వినాయక, ఎంత చెప్పినా పట్టించుకోదేంటి? వినాయక, వినాయక, వినాయక. ఇదిగో చూడండి, నేను చాలా సూటిగా అడుగుతున్నాను. మన ప్రేమకి ఒకటి ఎస్ చెప్పండి, లేదా నో అని చెప్పండి. టీవీ సీరియల్ లాగా సాగదీకండి. No, వినాయక, కుదరదు. వినాయక. No! ఇసక తొక్కిన నీదు పాదం ఆహా నా లైఫ్కి నేర్పిందో కొత్త వేదం.